నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పసుపు బోర్డు చైర్మన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డు చైర్మన్గా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు బీజేపీ సీనియర్ నేత గంగారెడ్డిని నియమించింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మోదీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనుంది కేంద్రం. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పసుపు బోర్డు చైర్మన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డు చైర్మన్గా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు బీజేపీ సీనియర్ నేత గంగారెడ్డిని నియమించింది. దీంతో బీజేపీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మోదీ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనుంది కేంద్రం. సంక్రాంతి కానుకగా పసుపు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి పసుపు బోర్డుని అందిస్తోందన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. నిజామాబాద్ కేంద్రంగా రేపటి నుంచి పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నట్టు తెలిపారు. ఇక ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రేపు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర ప్రజల తరఫు నుంచి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు కిషన్ రెడ్డి. సంక్రాంతి పండుగ అంటే సాధారణంగా సొంతూళ్లకు వెళ్లి సంబరాలు చేసుకుంటారన్నారు కేంద్ర మంత్రి. మొదటిసారి ఢిల్లీలోని తన అధికార నివాసంలో సంబరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే పసుపు రైతులు ఉన్నారో ఆ పసుపు రైతులకు ఏదైతే గత ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, దానికి ఈరోజు కార్యరూపం దాల్చింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు రైతులకు భారత ప్రభుత్వము రేపటి నుంచి ఆ యొక్క బోర్డు, పసుపు బోర్డు పనిచేసేటువంటి కార్యక్రమం రూపకల్పన పూర్తయింది. దానికి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన నిజామాబాద్లో, హైదరాబాద్లో, ఇతర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో రేపు ఈ యొక్క పసుపు బోర్డుకు సంబంధించినటువంటి మరి పని ప్రారంభించేటువంటి వివరాలన్నీ కూడా రేపు ప్రకటిస్తారు. నేను మరొకసారి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో అత్యధికమైనటువంటి పసుపు పండుతుంది. ఆ యొక్క పసుపు రైతుల తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గారికి మరొకసారి ఈ యొక్క కార్యాచరణ ప్రారంభిస్తున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.